మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రహీం భాయ్, మన వాణ్ణి చూస్తే నాకు జాలనిపిస్తోంది, ఒక్కోసారి భయం కూడా వేస్తుంది. వాడు ఆ సిద్ధప్ప కొడుకుతో గొడవ పడినందుకేగా అలా అంటున్నావు? నిజమే కదా. దుష్టులకి దూరంగా ఉండాలి అంటారు. అది తెలుసుకోకపోతే కష్టమూ నష్టమూ కూడా. బేటా, అప్పుడే వచ్చేసావేంటి? పనికి వెళ్ళలేదా? ఏమైందిరా అలా ఉన్నావే? నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నన్ను ఆ బాబురావు కావాలనే దొంగ దొంగ అని తిట్టి పనిలో నుంచి తీసేశాడు. ఏమిటి, అమాయకుడువైన నీ మీద అంత పెద్ద నింద వేశాడా? ఎందుకు బేటా? ఆ కారణమేంటో నేను చెప్తాను. మేం పనిచేసే క్వారీలో బాబురావు అనే దుర్మార్గుడున్నాడు. మా హర్ష అయ్య గారికి చుట్టం కాబట్టి యజమానిలాగా మా అందరి మీద అధికారం చెలాయిస్తాడు. ఒకరోజు ఆ నీచుడు నా చేయి పట్టుకుంటే ఇతను అడ్డుపడి ఇలా చేయడం తప్పు అని గట్టిగానే మాట్లాడాడు. అది కడుపులో పెట్టుకునే కావాలనే 50,000 డబ్బులు పోయాయని నాటకమాడా దరిద్రుడు. తానే డబ్బులు తీసి ఇదిగో ఈయన భోజనం బ్యాగ్లో పెట్టి డబ్బు దొరికింది ఇతనే తీశాడని అందరి ముందు దొంగ అనే ముద్ర వేసి వెళ్ళగొట్టాడు. లేదు లేదు, నేను ఆ డబ్బు తీలేదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. మళ్ళీ వాళ్ళందరూ చెప్పినా కూడా నన్ను నన్ను దొంగనాయాలా అని తిట్టాడు. బద్మాష్, ఆ యజమానికి చుట్టమైనంత మాత్రాన ఇంతకు తెగిస్తాడా? రహీం భాయ్, వాడి సంగతి తేలుద్దాం పదండి. వాడేం చేసినా చెల్లుతుందనుకుంటున్నాడా? వీడి వెనక ఎవరూ లేరనేగా వాడి ధైర్యం. మనం ముగ్గురం ఉన్నామని నిరూపిద్దాం, పంచాయతీ పెడదాం, పదండి. జాన్ భాయ్, నువ్వాగు. దొంగ సాక్ష్యాలు సృష్టించి చేయని తప్పుని నిరూపించడంలోనే ఆ బాబురావు కుళ్ళుబుద్ధి బయటపడింది. జరగాల్సిన అనర్థం జరిగిపోయాక ఇప్పుడు మనం వెళ్ళి గొడవ పడ్డా ఫలితం ఏముంటుంది? తెలుసు చాచా, అక్కడున్న మా వాళ్ళందరికీ జరిగింది అన్యాయమని తెలుసు. కానీ రోజు కూలి కోసం పనిచేసేవాళ్ళు జాలి చూపించడం తప్ప ఇంకేం చేయలేరు. ఏం మనుషులో ఏంటో, మంచిగా ఉంటే తప్పు, తప్పుని తప్పు అంటే ఇంకా పెద్ద తప్పు. బాధపడకరా, ఈ కాలంలో నీతికి నిజాయితీకి విలువే లేదు. బేటా, వదిలే. ఆ పని కాకపోతే ఇంకో పని దొరుకుతుంది. వాడి మొహం చూడండి, ఎంత నీరసంగా ఉందో. రా బేటా, తినటానికి ఏమైనా పెడతాను. నాకేం వద్దు, దొంగ అంటాడా నన్ను. చాచా, ఈయన ఇక్కడే ఉంటే మరింత బాధపడతాడు. మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగేనమ్మా. ఉమ్? సరే పద, రా. పాపం వాడు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా.
ఇదిగో ఇదే మా ఇల్లు, రా. ఇక్కడే ఆగావే, లోపలికి రా. వద్దు. ఏంటి వద్దు, రమ్మంటుంటే? చూడు, జరిగిన దాంట్లోని తప్పేం లేదని నాకు తెలుసు. బాధపడకు. బాధపడకుండా ఎలా ఉండాలి? ఆ బాబురావు కావాలనే నన్ను దొంగ అన్నాడు, నోటుకొచ్చినట్టు తిట్టాడు, పనిలో నుంచి కూడా తీసేశాడు. అదంతా తలుచుకుంటే నాకేడుపు వస్తుంది తెలుసా? ఇదిగో ఒక మాట చెప్పనా, మనందరి తప్పులన్నీ ఆ పైవాడు చూస్తూనే ఉంటాడు. నా మెడబట్టి బయటికి తోసినప్పుడు కూడా చూసే ఉంటాడుగా పైవాడు. ఏం చేశాడు? ఎవ్వరూ లేరు, నాకెవరూ లేరు. ఇంకెప్పుడు అలా అనకు, నీకు తోడుగా నేనుంటాను. నీ మొహం చూడు ఎంత నీరసంగా ఉందో. ఇవాళ కోడికూర వండాను, తిందు గాని. కూర్చో, కూర్చో. తిను. నాకేం వద్దు. ఇదిగో, నా మాట వింటావా వినవా? ఎందుకు మళ్ళీ? ఆ బాబురావుకి నా మీద అంత కక్ష. ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు కదా, అందుకే వాడికి నీ మీద కోపం. కోపం ఉంటే తిట్టొచ్చు కానీ ఏకంగా నన్ను దొంగను చేస్తాడా? అయ్యో, ఆ దుర్మార్గుడు అన్నంత మాత్రాన సరిపోతుందా ఏంటి? నేనే కాదు, అక్కడున్న వాళ్ళందరూ నువ్వు తప్పు చేశావంటే నమ్మనే లేదు. ఇందా తిను, నా చేత్తో కలిపి పెడతాను, తిను. తిను. చిన్న పిల్లోడిలా మారం చేస్తావే. నేనేం చిన్నపిల్లోడిని కాదు. అబ్బో, అయితే నేను నిన్నొకటి అడుగుతాను, నువ్వు చేయగలిగితే తినక్కర్లేదు, చేయలేకపోతే తినాల్సిందే. సరే అడుగు. ఇలా నాలిక చివరతో నీ ముక్కంచును తాకాలి. ఎలా? ఇలా. ఆ, అవ్వట్లేదు. అయితే తిను. ఆహా, నాకు రాలేదు. మరి నీకొచ్చా? నేను నిన్ను చేయమన్నాను కానీ నాకొచ్చని చెప్పానా? అన్యాయం మళ్ళీ. అన్యాయంలోనే న్యాయం కూడా ఉంది, తిను. నువ్వు మాటలతోనే మాయ చేస్తావు. మరి నువ్వు అమాయకంగా చూసి మాయ చెయ్యవా? నేను ఎవరిని మాయ చేశాను? నన్నేరా. ఆ చూపులకే నీ మీద అభిమానం పెరిగింది. ఈ మాటల్ని నీతో ఎప్పుడు ఎలా చెప్పాలో నాకే తెలియట్లేదు. మళ్ళీ ఆ? నేను మళ్ళీ పనిలో చేరాలి. తప్పకుండా చేరతావు. ఎలా? అదంతా నాకు వదిలే. నువ్వు నిర్దోషివని నేను నిరూపించేలా చేస్తాను. నా మాట నమ్ము. ఆ, ఆ బాబురావు కాదు కదా, వాడి బాబు కూడా నిన్నీ క్వారీలో పనిచేయకుండా ఆపలేడు. తిను.